ఇప్పుడు మనం ఈ వీడియోలో కాలభైరవ అష్టకం పూర్తి అర్థం ఏంటో తెలుసుకుందాం. అలాగే పూర్తయిన తరువాత కాలభైరవ అష్టకం చదవడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసుకుందాం. ఇప్పుడు అర్థం చూద్దాం. కాలభైరవ అష్టకం. దేవరాజ సేవ్యమాన పావనాద్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. మొదటి శ్లోకానికి అర్థం. ఇంద్రుడు సహా దేవతలు పూజించే పవిత్ర పాదకమలాలు కలిగిన వాడు కాలభైరవుడు. ఆయన నాగులను యజ్ఞోపవేతంగా ధరించారు. తలపై చంద్రుడిని అలంకరించారు. నారదుడి వంటి యోగులందరూ ఆరాధించే దిగంబర రూపంలో వెలిసే కాశీ క్షేత్రాధిపతి అయిన కాలభైరవుడు. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమిస్తిదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమస్తు శూన్యమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. రెండవ శ్లోకం అర్థం. కోటి సూర్యుల కాంతికి మించి ప్రకాశించేవాడు కాలభైరవుడు. భక్తులకు కావలసిన ఫలితాలు ఇచ్చే త్రిలోచనుడు. కాలానికి కాలుడైన ఆయన కరుణతో జనన మరణ సంబంధాల సముద్రం దాటవచ్చు. ఆయన నిత్యుడు, శాశ్వతస్థుడు. పాసం మరియు శూలం ధరించిన వాడు ఈ కాలభైరవుడు. మూడవ శ్లోకం. శూలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. మూడవ శ్లోకం అర్థం. శూలం, పాసం, దండం చేతపట్టి ఈ జగత్తుకు కారణమైన వాడు కాలభైరవుడు. నీలవర్ణ శరీరుడైన ఆయన అధిదేవుడు, నిత్యుడు, రోగరహితుడైన వాడు. భయంకరమైన విక్రమశీలి. అద్భుతమైన తాండవ నృత్యం చేయడం ఆయనకు ప్రియతికరం అని చెప్పవచ్చు. నాలుగవ శ్లోకం. ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవస్థలం స్థితిం సమస్తలోక విగ్రహం నిక్వనెన్మనోగ్రహేమ కింకిణీల సత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. నాలుగవ శ్లోకం యొక్క అర్థం. భక్తులకు భౌతిక సూక్తులు, భక్తి, ఆధ్యాత్మిక విముక్తి, మోక్షం రెండూ ప్రసాదించేవాడు కాలభైరవుడు. అత్యంత సుందర రూపము గలవాడు. భక్తవస్తులైన వాడు. స్థిరమూర్తిగా సమస్త లోకాలకు ఆత్మరూపుడై కలిగిన వాడు. కింకిణీలతో అలంకరించిన నడుముతో రమ్యమైన రూపం ఇది కాలభైరవ రూపం. ఐదవ శ్లోకం. ధర్మసేతు పాలకం స్వధర్మ మార్గనాశకం కర్మపాసమోచకం సుసర్మదాయకం విభుం సర్వవర్ణకేశపాస శోభితాంగ నిర్మలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఐదవ శ్లోకం యొక్క అర్థం. కాలభైరవుడు ధర్మానికి సంరక్షకుడు. అధర్మ మార్గాన్ని నాశనం చేస్తాడు. కర్మబంధనాల నుండి విముక్తి కలిగించి శాంతి ప్రసాదిస్తాడు. సువర్ణవర్ణ కేశాలతో పవిత్రమైన శరీరంతో వెలిసే ఆయనను నేను నమస్కరిస్తున్నాను. ఆరవ శ్లోకం. రత్నపాదుక ప్రభావి రామపాదయుగ్నకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళద్రంష్టభూషణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఆరవ శ్లోకం అర్థం. రత్నాలతో కాంతి వీచే పాదుకలు ధరించిన కాలభైరవుడు ఏకైక దైవ రూపముగా ఉండే నిరంజనుడు. మరణదర్పాన్ని చేరించేవాడు. కరాళమైన ద్రంష్టాలతో అలంకరించబడిన మహాదేవుడు. ఏడవ శ్లోకం. అట్టహాస భిన్న పద్మ జాండకోశ సంతతిం దుష్టిపాత నష్ట పాప జాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాదినాథ కాలభైరవం భజే. 7వ శ్లోకం అర్థం భయంకరమైన హాసంతో బ్రహ్మాండాన్ని కదిలించేవాడు కాలభైరవుడు. ఆయన కేవలం చూపులతో పాపాలను నశింపచేస్తాడు. ఉగ్రరూపుడై అష్టసిద్ధులను ప్రసాదించే ఆయన కాలభైరవుడు. కపాలమాలను ధరించిన కాశీక్షేత్రాధిపతి ఈ కాలభైరవుడు. 8వ శ్లోకం భూత సంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాపశోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. 8వ శ్లోకం యొక్క భావం కాలభైరవుడు భూతగణాల నాయకుడు. అతని అనుగ్రహంతో అపారమైన కీర్తి మనకు లభిస్తుంది. కాశీలో నివసించే వారిని పాపాల నుండి శుద్ధి చేస్తాడు. నీతి మార్గంలో నడిపించే పురాతన జగత్తాధిపతి. చివరిగా ఫలశ్రుతి కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్య లోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధం ధ్రువం. అర్థం ఈ మనోహరమైన కాలభైరవాష్టకాన్ని పారాయణం చేస్తే వారికి జ్ఞానం మోక్షం లభిస్తుంది. వారి పుణ్యాలు పెరుగుతాయి. శోకం మోహం దారిద్ర్యం లోభం కోపం అన్ని కష్టాలు తొలగిపోతాయి. చివరికి కాలభైరవుని సన్నిధి లభిస్తుంది. స్వస్తి. ఇక్కడితో కాలభైరవాష్టకం పూర్తయింది. కాలభైరవాష్టకం చదవడం వల్ల భయాలు పాపాలు దూరం అయిపోతాయి. శాంతి జ్ఞానం మోక్షం మనకు లభిస్తుంది. ఈ కలియుగంలో కాలభైరవాష్టకం చదవడం వల్ల ఆ శివుడి యొక్క అనుగ్రహం మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది. స్వస్తి. పూర్తి కాలభైరవాష్టకం కూడా నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసి నేర్చుకోండి. రేపు ఇంకొక ఏ శ్లోకం కావాలో కామెంట్ చేశారంటే దాని గురించి పూర్తిగా వివరిస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.